కుట్టడం స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు కటింగ్ వీడియో చూసింది కదా, ఇప్పుడు కుట్టుకుందాము. ఇక్కడ ఈమె వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కూడా చిన్న మేడం వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది. ఈమె కొత్తగా వస్తుంది ఈ రోజు నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి లంగా అయిపోయింది కదా, బ్లౌజ్ స్టార్ట్ చేస్తుంది. బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు దారం మారవాలంటే ఏం చేస్తారు అందరు? అమ్మ దారం మారవాలన్నా ఇప్పుడే, అబ్బా విసుకొస్తుంది దారం మారవాలంటే అనుకుంటాం. నేను ఈజీగా దారం మార్చే వీడియో చాలా పెట్టినా, మళ్ళీ వీడియోలో ఎవరైనా చూడ ఫేస్ చూస్తారని చెప్తున్నాను. ఈ దారం తెంపేసిన, ఈ అన్ని హోల్స్ అలాగే ఉన్నాయి. ఈ దారం పింక్ కలర్ దారం పెట్టుకున్న, ఈ 2 దారాలను ఇలా ముడేసిన, సూదిలో కూడా దారం తీయలేను, ఇలాగే పెట్టేసిన. ఇదిగోండి అన్ని హోల్స్లకి వెళ్ళి సూదులకి వెళ్ళి దారం వచ్చేస్తుంది. దారం మార్చడం అయిపోయింది. మాట్లాడినంతసేపు అట్లా చాలామంది అమ్మని అన్నీ పెట్టి లంగా అయిపోయింది, బ్లౌజ్ కుట్టాలి, దారం మార్చాలి. ఒక్కటి ఏంటంటే కింది దారం మాత్రం బాబీలకి నేను ఫస్ట్ ఇవ్వాలి, ఏం కుడతా ఇప్పుడు ఏం కుడతా అనుకొని 2 బాబీలకి అయితే 2 దారాలు చుట్టేసుకున్నాను. టైం ఎంత సేవ్ అయిందో చూడండి. ఇలాంటి చిన్న టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చెక్అవుట్ చేసి చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు మన ముందు భాగం వెనక భాగం అయితే ఉంటుంది. ఈ ముందు భాగం వెనక భాగంలో ఫస్ట్ ఒక భాగం తీసుకుందాం. ఇది ముందు భాగం. ఈ ముందు భాగం తీసుకున్నప్పుడు సీదా ఉల్టా ఉంది కదా, ఈ సీదా మీద క్లాత్ను ఇది సీదా ఉంచాలి. మళ్ళీ సీదా మీద మళ్ళీ క్లాత్ను సీదా ఉంచాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం నెక్ కుట్టేద్దాం. నెక్ ఎంత ఈజీగా స్టార్ నెక్ పెట్టేసినా ఈజీగా కుట్టేసేది. ఈ కుట్టేటప్పుడే షోల్డర్లు ఇటు అటు వారవద్దు, కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని చిన్న కుట్టు పెట్టుకోండి. చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా మూలలు కరెక్ట్గా వచ్చే విధంగా మూలలు అందించండి. చిన్న కుట్టు పెట్టుకోండి. స్టార్ లాగా షోల్డర్ జారకుండా కరెక్ట్గా వేసేయండి. వేసి ఏం చేయాలి? కట్ చేసేయాలి. నెక్కులు అవి వేయకుండా సరే, చిన్న పిల్లలకి మన లైనింగ్ క్లాత్ పైన ఫ్యాబ్రిక్ 2 బాగుంటే నెక్కులు వేసి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీట్గా ఫినిషింగ్ డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్ళైతే థ్రెడ్ పైపింగ్ అలా చేసుకోండి. ఒక్కదానికి వచ్చిందంటే మనం అన్నిటికి వచ్చేస్తుంది. అది రావాలి ప్రతిదానికి అని అనుకోవద్దు. అది ఒక్కదానికి బ్లౌజ్లకు నెక్ పైపింగ్ వేస్తే అన్నిటికీ అలాగే ఉంటుంది. అనుగులు కుట్టేసుకోండి. మూలల దగ్గర మూలలు దించుకుంటూ అనుగులు కుట్టేసేసుకోండి. వేసిన తర్వాత ఏం చేయాలి? సేమ్ చుట్టూ లైనింగ్ అక్క పెట్టేసుకోవాలి. నేనైతే ఒకటి అయిన తర్వాత ఒకటి కుడతా, మొత్తం ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుడతాను. దీన్ని కూడా నెక్కేసేసుకుంటా. మొత్తం మీకు చూపిస్తా వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కట్ చేసేయండి, ఉల్టా తిప్పేయండి. పచ్చికలు పెట్టుకోండి కొంచెం కొంచెం రౌండ్ దగ్గర. ఓకే, ఇలా ఉల్టా తీసేయండి. ఉల్టా తీసి పైన అనుగుడు కుట్టేసేయండి. ఎంత ఈజీగా లంగా బ్లౌజ్ కుట్టచ్చో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చుట్టూ లైనింగ్ అతికి పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ ఫీట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలాగా చేతి ఇలా పట్టేసుకొని ఒకటే రకంగా ఎత్తుకు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా కుడుతున్నాను. లైనింగ్ అట్లా పెట్టినప్పుడు చాలామంది కష్టపడతారు. ఎక్కడ నుంచి వస్తుందో, ఇక్కడ ఎట్లా ఏముండదు. నేనేం ఫార్వర్డ్ చేస్తలేను, నేనేమి అది కుడతలేను. చూడండి, ఇది అయిపోయిందా? ఇది నెక్స్ట్. ఇది కూడా ఫీట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. స్కిప్ చేయండి. ఎత్తుందో అట్లా ఎన్ని నిమిషాలు అవుతుందో చూపిద్దామని అయితే చూపించేస్తున్నా.
అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? చుట్టూ లైన్లు కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకునేటప్పుడు కింద సైడ్ మాత్రం వదిలిపెట్టేది. ఎందుకో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీనికి కింది సైడ్ మాత్రం వదిలిపెట్టేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం? బ్లౌజ్ అన్నాక మనకి ఏముంటుంది? బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో కట్ చేసిన. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి వేసేద్దాం. అసలు ఉక్స్ పట్టి కాజాపట్టి క్లాత్ ఉన్నదా లేదా అని కూడా చూసుకోకుండా కట్ చేసినాను. ఒక్క ముక్క కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. క్లాత్ దారం కలరు వెతుక్కుందాం. అంతలోపు మనం దీన్నే ఫోల్డ్ చేసి కుట్టేసుకుందాం. చూడు, ఎలా ఉంటే అలా మనం మార్చుకోవచ్చు. దాన్ని ఉక్స్ పట్టీలాగా మార్చేసి కుట్టేసి, ఎందుకంటే నెక్ కొంచెం పెద్దది తీసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం కావాలి. దీన్ని కాజాపట్టీలాగా ఫోల్డ్ చేసుకుందాం. చేతులకి క్లాత్ కట్ చేయడం వల్ల అసలు స్లీవ్లెస్ కుడతాం అనుకున్నాం. ఇది మిగిలిన క్లాత్ కదా, వాళ్ళకి లంగాకు పట్టిస్తే నేను జాకెట్లోనే కుట్టేస్తున్నా. ఇప్పుడు దీన్ని షోల్డర్ అతికిచ్చేద్దాం. షోల్డర్ అతికిచ్చే ముందు ఈ నెక్ సైడ్ సమానం పెట్టుకోండి. ఫీట్ సైడ్ ఎక్కుంటే కట్ చేసుకోండి. ఇవి కూడా 2 కుట్లు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ డాట్స్ వేయాలి. షోల్డర్ మిడిల్లో చిన్న డాట్స్. ఈ డాట్స్ వేరే రకం ఉంటాయి. లంగా బ్లౌజ్ డాట్స్ ఇలా. మనం ఓన్లీ ఫీట్ కింద నెక్ కిందికి వచ్చి వెస్ట్ కింది వరకు రావాలంతే, ఇంకా మొత్తం రావద్దు. సైజుని బట్టి పెద్దవాళ్ళకు పెద్దగా, చిన్నవాళ్ళకు చిన్నగా. దీనివల్లనే లంగా బ్లౌజ్ లుక్ వస్తుంది. ఫిట్టింగు ఇది వేసుకోకపోతే బాగుండే డాట్స్. నేను మార్క్స్ పెట్టుకోలేను, మీరు మార్క్స్ పెట్టుకొని వేసుకోండి. ఎంత వేయాలి, ఎన్ని ఇంచులు వేయాలనేది మీకు కొంతమందికి ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఇదిగోండి హ్యాండ్స్ ఎలా ఉందో చూసారా? ఈ మొత్తం హ్యాండ్ ఒకటే. అయితే దీంట్లో నేను మిడిల్ కట్ చేస్తున్నా. ఇది షేప్ కట్ చేసినాము, ఎందుకంటే చంకల వైపు చిన్నగా, చేతుల వైపు ఈ హైట్ పెద్దగా. ఇది పొడవు మొత్తం హ్యాండ్సే. దీన్ని నేను కుచ్చులు పెట్టాను. ఇవి 2 హ్యాండ్స్. వీటికి ఇలాగా ఉల్టా సీదా చూసుకొని, ఇది సీదా, ఈ సీదా మీద ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టుకుందాం. ఊర్లా మన పీకో మిషన్ ఉంటే పీకో వేసుకుంటే బాగుంటుంది. కదా అంటే దానికోసం మళ్ళీ షాప్కి వెళ్ళాలి. ఆ షాప్లో కూడా ఈ మధ్య క్లాసెస్ నడుస్తున్నాయి. వాళ్ళకి ఆ మిషన్ కింద పెట్టేసి నార్మల్ మిషన్ పెట్టించిన పీకో మిషన్ ఇప్పుడు వస్తారు. కుట్టదు. నేను ఎలాగో గిరాకీ కుట్టాను కదా, కుట్టేది ఉంటే ఇవన్నీ ఉంటే మా చెల్లె ఇంటి దగ్గర కుట్టుకొస్తుంది అన్నట్టు. అలాగని మిషన్ అయితే పెడతలేను. ఇలా 2 సైడ్లు, కింది సైడ్ మాత్రం అంటే 2 చేతులు ఇలా ఫోల్డ్ చేసి సన్న ఫోల్డ్ చేసుకోండి. ఊర్లకు లాగానే అనిపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తుండగానే వీడియో స్టోరేజ్ ఎక్కువైపోయి మిస్ అయిపోయింది. సారీ, ఏమనుకోకండి. నేను ఈ కుచ్చుల వరకు, ఈ మడత పెట్టే వరకు కుట్టిన కదా, ఈ కుచ్చులు చూపించలేను. ఎవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వేరే ఏదైనా బ్లౌజ్ కుట్టినప్పుడు చూపిస్తాను. చేతులు కుట్టి, దానికి చేతులు కుట్టేటప్పుడు ఫస్ట్ చంకల నుంచి స్టార్ట్ చేయండి. ఆ పీసు ఒక సైడ్ సన్నగా స్టార్ట్ చేసిన కదా, ఆ సన్నది ఫస్ట్ చేతి నుంచి, సంక నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేయొద్దు. మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మళ్ళీ మిస్సే కాదు. నేను మళ్ళీ నీకు నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిస్తాను. మనం పక్కల కుట్లు అంతా ఎక్కువైపోయి మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత చూసేసరికి స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఏమనుకోవద్దు. ఒక్కసారి అయితే మనం చంక నుంచి స్టార్ట్ చేసి మిడిల్ పాయింట్ ఇక్కడ ఉంచుకొని, ఇక్కడ ఎన్ని కుచ్చులు వస్తాయి, ఇక్కడ ఎన్ని కుచ్చులు వస్తాయి, కుచ్చులు పెట్టేసేయాలి. చాలా మటుకు తెలుస్తుంది మనకు, అంటే కొంచెం అలవాటు లేని వాళ్ళకి తప్ప, ఫస్ట్ కుట్టే వాళ్ళకి తప్ప తెలుస్తుంది కుచ్చులు పెట్టే విధానం. కుట్టిన తర్వాత మళ్ళీ మనము ఇట్లా అనుగుడు కుట్టేసుకోవాలంటే మన ఖర్చు ఉండేది రైట్ సైడ్ ఉంచేసుకొని మిషన్ మీద ఇలాగా దీన్ని వంచి ఇలాగా వంచుడు కుట్టేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పాప ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఇలా లేచి నిలబడదు అన్నట్టు, అంటే మనకి ఇలా మంచి కనబడుతుంది అన్నట్టు. ఆ తర్వాత 2 ఓపెన్ చేసి, అంటే ఉల్టా వేసి, ఇంకా చేతులు వేసిన తర్వాత ఏం వేస్తాం, 2 సైడ్ కుట్లు వేసుకోండి.
ఇంకా సైడ్ కుట్లు వేసుకున్నప్పుడు ఎంత డీటెయిల్గా మీకు అన్ని ఇంచెస్తో ప్రకారం చెప్పాను. అసలు నేను ఇట్లా వీడియో అవుతుందని అనుకోలేదు. ఇట్లా వీడియో అవుతుందని అనుకుంటే నాకే ఏదనిపిస్తుంది. మళ్ళీ చేయలేము కదా, ఒకటి చేసినప్పుడు మళ్ళీ ఒక దానికి రావాలంటే ఇక్కడ ఒక 1 ఇంచు 1.5 ఇంచు వదిలేసి నేను ఈ పక్కల కుట్లు అయితే వేసినాను, అంటే మెజర్మెంట్ ప్రకారంగా వేసిన తర్వాత చిన్నగా చూడండి చిన్న కట్టింగ్స్ పెట్టినాను మంచిగా, చిన్నగా ఇలా కట్టింగ్స్ పెట్టిన. ఎందుకంటే చిన్న పాప కాబట్టి కట్టింగ్స్ పెద్ద పెడితే బాగుండదని పెట్టిన. ఓకే, ఆ తర్వాత పక్కల కుట్లేసి కింద పట్టి వేసిన. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు యూజ్ అయ్యే విధంగా లంగా బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే నేను మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. బాడీ లంగా, లైనింగ్ క్లాత్ ప్లస్ నీట్ ఫినిషింగ్ తోటి నెక్ అండ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేశాను ఏంది అనేది మన వీడియోలో కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం వివరంగా ఒక 30 నిమిషాలు ఉందో 20 నిమిషాలు ఉందో కట్టింగ్ స్టిచ్చింగ్ అంటే విసుగు ఇచ్చుకోకుండా మనకు విసుగు పడకుండా చూసిరనుకో ఈ ఒక్క లంగా బ్లౌజ్ తోటి మీకైతే కట్టింగ్ స్టిచ్చింగ్ వస్తుందని నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా. పాయింట్ టు పాయింట్. చాలామంది వాళ్ళు కుడతారు, కట్ చేస్తారు, కానీ మొత్తం వివరంగా చూపియరు. నేనైతే నా ట్రైనింగ్ క్లాస్ అనుభవంతో నేను నేర్పించే వాళ్ళకి అనుభవంగా ఎట్లా చెప్తున్నానో మీకు కూడా అలాగే వీడియో మొత్తం క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి. ఇంకేమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ లింక్ వీడియోలో పెట్టేస్తాను. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు లంగా బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ విధానం అయితే వచ్చేస్తుంది. సింపుల్గా చూపించేది కాదు, పాయింట్ టు పాయింట్ చూపిస్తాను చూడండి. మనం లంగా, దీనికి బాడీ లంగా ప్లస్ లైనింగు ఇలాగా నీట్ ఫినిషింగ్ తోటి ప్లస్ మళ్ళీ బ్లౌజు ఉక్స్ పట్టి కాజపట్టి స్లీవ్స్ చిన్న పెట్టుకున్న బుట్ట బొమ్మ లాంటి చూడండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్.